అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియులారా చూడండి, దినములు చెడ్డవి. అజ్ఞాత కాలమందు దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని దేవుని వాక్యం సెలవిచ్చుచూ ఉన్నది. ఈ అనుభవం నీకుంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ అనుభవంలోనికి నువ్వు వచ్చి ఉండకపోతే దినములు చెడ్డవని గుర్తించు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి ప్రయత్నం చేయి. నేను అలా చేయడానికి ఇష్టపడ్డాను. పండిట్ ఆచార్య ఆర్ఆర్ కేమూర్తి గారు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు విన్నాను. విని మెడలో ఉన్నటువంటి ఈ లాకెట్స్ అన్ని తీసి పడవేశాను. గుడికి వెళ్ళడం మానివేశాను. పూజలు చేయడం మానివేశాను. సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానములో నుండి జ్ఞానాన్ని వెతుకుతూ ప్రభువు దగ్గరికి వచ్చాను. నాకు తెలిసింది జ్ఞానము ప్రభు అయి ఉన్నాడు. జ్ఞానము ప్రభు అయి ఉన్నాడు. గొడవల్లో, గోళల్లో, తాగుళ్ళలో, వ్యభిచారంలో, పాపంలో ఎంత దుష్టునిగా ఉన్నటువంటి దౌర్భాగ్యుడైన నన్ను చంపడానికి కూడా చూచారు. కానీ ప్రభు అయిన మన దేవుడు ఆ నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊపు నుండి, ఆ పాపము నుండి, ఆ శాపము నుండి నన్ను రక్షించి ఉన్నారు. శత్రువుల చేతిలో పడకుండా, హంతకుల చేతిలో పడకుండా అపవిత్రమైన దాంట్లో నుండి బయటికి లాక్కు వచ్చి ఈ రాజులైన యాజక సమూహంలో నన్ను ఉంచినారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి వారులారా, మనము దేవుని వాక్యములోనికి ఇంకా ముందుకు వెళదాము. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనము. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. చూసారా? మొదటిది, రక్షణ సువార్తను దేవుడు తీసుకుని వచ్చి నాకు ఇచ్చినారు. లోబడి సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. అంతటితో అయిపోయిందా? అంతము వరకు నమ్మకస్తులమై ఉండాలి. ఇప్పుడేమంటున్నాడు? నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటి మీరు ఫలింపరు. సూర్యప్రకాశరావు యోహాన్ అయిపోయినంత రాన్న ఫలించేయుడు. ఎలా ఫలిస్తాడు? దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలిస్తాడు. ఎలా ఫలిస్తాడు? ఇంకా ముందుకు చదవండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు
ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. చూసారా, ద్రాక్షావల్లిని నేను, చెట్టుని నేను, తీగలు మీరు, మొదలు నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. ఇంకా చదువమ్మ. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. కత్తిరింపబడిన తీగ ప్రక్కన పడేసిన తరువాత సాయంత్రానికి అది ఎండిపోతుంది. కారణము, ద్రాక్షావల్లిని పట్టుకుని లేదు గనుక, లేక ద్రాక్షావల్లిలో అంట కట్టబడలేదు గనుక వేరు చేయబడిన ఈ తీగ ఎండిపోతుంది. చూసారా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చదువు తల్లి. ఎవడైనను నాయందు నిలిచి యొండని ఎడల, చూసారా, తీగ వలె బయట పారవేయబడును, ఎండిపోవును. తీగ బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి, మీ గడ్డని చేయి తీసేమ్మ ముందు మర్యాద చదువు బైబిల్. ఇప్పుడు చదువు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. సలిమంట వేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, లేకపోతే పక్కకు తుడిచేసి పోగొట్టి కాల్చి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చును. కానీ ఏమి చేసినా అవి ఏమవుతాయి? కాలిపోతాయి. కారణము, ద్రాక్షావల్లికి వేరుగా ఉన్నాయి. ఇంకా చదువమ్మా. నా యందు మీరును, చూసారా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రియులారా చూడండి, నేనేమడిగాను? కప్పులు కడుక్కునేవాడిని ఏమయ్యాను? వంటవాడిని అయ్యాను. వంటవాడిని అయిన తర్వాత యేసు ప్రభుని నమ్మాను. యేసు ప్రభుని నమ్మిన తర్వాత యేసు ప్రభువు కొరకు ఎలా జీవించాలో నేర్చుకున్నాను. తర్వాత నేను ఆశపడేవాడిని, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారు కదా, అలా ఉంటారు కదా, అంత పరిశుద్ధంగా నేనెందుకు ఉండలేను? అంత అందమైన జీవితాన్ని నేను ఎందుకు జీవించలేను? ఆశపడు ప్రాణమును తృప్తిపరిచి ఉన్న దేవుడు, నేను ఆశించిన దానిని దేవుడు నాకు ఇచ్చి పరిశుద్ధులు, ప్రార్థనా పరులు, రాజులైన యాజక సమూహంలో నన్ను నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు అపవాది నా మీద విసిరినా నేను వాటి నుండి తప్పించబడిన వాడినై, సజీవుడై నేటికి మీ మధ్య ఉండగలిగాను. ప్రియులారా చూడండి, ఒకసారి నేను దేవుని సేవ నిమిత్తం వెళుతున్నాను.
ఇంకా 5 నిమిషాలు అయితే ఆ మందిరానికి వెళ్ళిపోయి దేవుని వాక్యం చెప్తాను. ఈలోగా నాకు నేనుగానే పడిపోయాను. కుడికాలు మోకాలు వదిలేసింది, నిలబడ్డానికి లేదు. బండి పాడయ్యింది. చుట్టుపక్కల వారు పరిధికొచ్చి, ఏంటి బాబు ఎక్కడికి వెళ్ళాలంటే పలానా చోటకి. వారికి ఫోన్ చేశారు. వారు వచ్చి నన్ను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి. ఆసుపత్రికి నో, నేను దేవుని పని మీద వచ్చాను. దేవుని పని చేసి తీరాలి. నర్సాపురం అవతల సీతారాంపురం అనే 5 కిలోమీటర్ల దూరం. అక్కడ సామేలు గారని, వర్ధనపు సామేలు గారని వారి చర్చిలో నేను బోధించాలి. అప్పుడు డేవిడ్ మాస్టారు, సామేలు గారు వచ్చారు. ఆసుపత్రికి తీసుకుని వెళ్తామని. లేదు, నేను దేవుని పని చేయాలని చెప్పాను. అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే నాకు 2 ఇంజక్షన్లు చేయించి వీడు మొండోడు మాట్లాడని తీసుకెళ్ళిపోయారు మోసుకుని. ఏదో ఒంటి కాలు మీద నిలబడి 2 చేతులు పులిపేట మీద పెట్టుకుని దేవుని వాక్యాన్ని ఇవ్వడానికి నా దేవుడు నాకు సహాయం చేశాడు. ప్రియమైనటువంటి వారులారా, అక్కడ నుండి నన్ను కాకినాడకు తీసుకుని వచ్చి ఆసుపత్రికి తీసుకుని వెళితే శీలమండి మొదలుకుని మక్కి వరకు కట్టేశారు. 23 రోజులు మంచం మీద పడుకోబెట్టారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని ఇవ్వడానికి నన్ను అపవాది ఆపలేకపోయాడు. ఎందుకో తెలుసా? నీవు నా యందును నా మాటలు నీ యందు నిలిచి ఉన్నప్పుడు నీకేం కావాలో నన్ను అడిగన్నాడు దేవుడు. చచ్చిన వాడిని బతికించిన దేవుడు, పక్షవాతంతో పడి ఉన్నటువంటి లేపి నడిపించిన దేవుడు, గుడ్డివాడికి కళ్ళిచ్చి చూపించిన దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయలేడా? అబద్ధమా ఇది? ప్రాక్టికల్గా సత్యాలు చెప్తున్నాను నేను. సత్యాలు. ఆ కట్టు అలా ఉండగా 23 రోజులు మంచం మీద ఉండాలి అని పడుకోబెట్టినప్పుడు ద్రాక్షారామలో ఉద్యోగ కొట్టాలి. లోన సూపర్కి ఎదర కాలు ఇలా సాపుకుని పెట్టుకుని తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెడితే నన్ను కాలు ఇలా సాపుకుని అలాగ అక్కడికి వెళ్ళి అక్కడ స్టాండ్ వేసి అక్కడ లేపి నన్ను ఇలా మోసుకుని వెళ్ళి పులిపేట మీద నిలబెడితే దేవుని వాక్యాన్ని ఇచ్చి సేమ్ అలాగే మళ్ళీ కాకినాడ తిరిగి వచ్చాను ఒంటి కాలు మీద. ఏంటిది అనంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు నా పరుగు పందెములో నేను పరిగెడుతున్నాను. నా మీద నేను ఆధారపడి కాదు, నేను నిమిత్త మాత్రుణ్ణి, వట్టివాడిని. కేవలము నా ప్రభు నాతో ఉన్నారు కనుక నేను ఇలాంటి ఘన కార్యాలు చేయగలుగుతూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి వారులారా చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడలా. సినిమా చూసి తిన్నంగా వచ్చి అమలక్కలు కూర్చొని అబ్బా ఆడల్లాగా ఈమెలాగా ఆడల్లాగా చెప్తుంటే ఎంత చక్కగా వింటారో, వాళ్ళు ఎంత కంటద పెట్టేది చెప్పేస్తారో. దేవుని వాక్యం చెప్పమంటే చెప్పరు, దేవుని వాక్యం చెప్పమంటే చెప్పరు. ఈ వారం వచ్చి ఇప్పుడు ఇచ్చిన వాక్యం మళ్ళీ వారం వచ్చి నేను వచ్చినప్పుడు మీకేం వాక్యం చెప్పాను అంటే కనుక ఇంకా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటారు. ఎందుకు ఉండదు దేవుని వాక్యం హృదయంలో? అహీక విచారము, లోక సంబంధమైనటువంటి అనేకమైన పనులు హృదయంలో నింపేసుకుని దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టరు. నేను ఒక వ్యాపారస్తుడను, కప్పులు కడుక్కుంటున్న నన్ను 100 మందికి పని చెప్పే ఒక యజమానుడిగా దేవుడు నన్ను చేశాడు. ఈ రోజున దేవునికే, నా దేవునికే
మహిమ కలుగునుగాక ప్రియులరా. ఇంతమందికి పని చెప్పుచు, నాకు ఆర్డర్ ఇచ్చిన వారికి అందరికీ కూడా భోజనాలు పంపించచ్చు, నా భార్య బిడ్డలను చూచుకొనొచ్చు, నా బిడ్డలను చూచుకొనొచ్చు, నన్ను నేను చూచుకొనొచ్చు. దేవుని పనిలో నేను శక్తి లోపం లేకుండా పని చేస్తున్నాను. దీని అర్థము నా గొప్ప చెప్పట్లేదు, మీకు క్షమించాలి, దేవుని మహిమార్థమై చెప్తున్నాను. ఎందుకు దేవుని వాక్యం హృదయంలో ఉంచుకోరు? ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానించరు? కొంతమంది అంటారు, ఈ ఖండించి ఆ కాడికి, ఆ ఖండించి కాడికి బైబిల్ 2 సార్లు చదివేశాను, 3 సార్లు చదివేశాను, ఈ వాక్యం నాకు తెలీదా, ఈ వాక్యం నాకు తెలీదా? కానీ వాక్య సారాంశంలోనికి వెళ్ళేటప్పటికి తాత్పర్యం తెలియదు వాళ్ళకి. ఎస్, నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు నేను బోధిస్తున్నటువంటి బోధే నాకు తెలుసు. మహాపండితులు వచ్చి నన్ను ప్రశ్నిస్తే నేను వాళ్ళకి సమాధానం చెప్పలేను. మనం సత్యవాగా నేర్చుకోవాలి బైబిల్ని. మన పితరులు వేల సంవత్సరాల నుంచి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బోధించుకుంటూ వస్తుంటే ఇంకా అదే వాక్యం మనం బోధిస్తున్నాం. ఏమి నేర్చేసుకున్నామని, ఏమి నెరవేర్చేసామని మనం బడాయి చేయాలి? ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యము చదవడము ఎంత అవసరమో, అనుసరించడము ఎంత అవసరమో, వినడము ఎంత అవసరమో, ధ్యానించడం కూడా అంతే అవసరం. ధ్యానించడం కూడా అంతే అవసరము. కీర్తనాకారుడు మొదటి కీర్తన రాశాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని వాక్యాన్ని నీవు ధ్యానిస్తే దేవుని వాక్యానుసారంగా జీవించగలుగుతావు. దేవుని వాక్యానుసారంగా నీవు జీవించగలిగితే నువ్వు అనుకున్నదంతా సఫలమవుతుంది. ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నానండి, అంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నానండి, వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు, వీళ్ళు వచ్చి ప్రార్థన చేశారు, ఏమీ జరగలేదు. నీకు విశ్వాసం లేకపోతే అలా జరుగుద్ది. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం చాలా ముఖ్యమైనది. నీ విశ్వాసము నిన్ను రక్షించును. నీవు సమాధానము గలదాని వైపు పొమ్మన్నాడు ప్రభువైన యేసు. నీ విశ్వాసం లేకుండా ఎలాగ గొప్ప కార్యాలు చూడగలం మనం? విశ్వాసం చాలా అవసరము. ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యములో నుండి మనము సమూయేలు 2వ గ్రంథము 12-13 వచనాన్ని చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము
13వ వచనాన్ని చూద్దాం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు సావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించి ఉన్నాడు. చూసారా? అంటే దావీదు ఇక్కడ పాపమును చేశాడు. ఎవరు దావీదు? ఆయన కీర్తనలు పాడితే దయ్యాలు పారిపోయి, సౌలును పట్టుకున్న దయ్యాలు దావీదు వచ్చి పాటలు పాడితే పారిపోయి, అంత చక్కటి భక్తి కలిగినటువంటి యవ్వనస్తుడు. కానీ ఒక రోజున అనుకోకుండా మేడ మీద తిరుగుతున్నప్పుడు కప్పు లేకుండా బాత్రూములో స్నానం చేయించున్నటువంటి ఒక స్త్రీని చూసి కండ్లు పాడు చేసుకున్నాడు. ఎస్, దేవుని వాక్యం చెప్తుంది, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కన్ను చెడిపోయింది దావీదుది, కంట్రోల్ చేసుకోలేకపోయాడు, పాపములో పడిపోయాడు. పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి నరహత్య చేయించాడు. ఇంకా ఏమి చేస్తున్నావు? కానీ ప్రేమగల దేవుడు హెచ్చరికను పంపించాడు. నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరికను పంపించాడు. దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అందులో హెచ్చరికలు ఉన్నాయేమో, అది నాకే పని చేస్తుందేమో అని మనము ఆ వాక్యం మీద మనసు పెట్టి వాక్యాన్ని జీర్ణించుకున్నప్పుడు మన పాపములను ఒప్పుకోగలుగుతాము. నాతాను కథ చెబుతున్నప్పుడు దావీదు నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడు. వ్యభిచారం చేశాడు, నరహత్య చేయించాడు, పాపమునకు జీతము ఇంకా చావవలసి ఉన్నది. కానీ లోగా ప్రభు హెచ్చరిక పంపించాడు. ప్రవక్త వచ్చి చెప్పాడు, ఈ సమయంలో దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తుందేమో గమనించుకో, నన్ను హెచ్చరిస్తుందేమో నేను చూసుకుంటున్నాను. మనము దేవుని హెచ్చరికల ద్వారా సరిచేయబడిన వారమై పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతికినట్లయితే సమస్తమును సాధ్యమే. నీకు ఆరోగ్యం కావాలా? ఆకలి తీర్చబడాలా? నీ కుటుంబానికి కావలసిన మంచి అవసరతలు తీర్చబడాలా? నీ ఆయుష్ పొడిగించబడాలా? నీ సంకటములు కుదర్చబడాలా? ప్రియమైనటువంటి వారులారా, ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఈ సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు సరి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అందుకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. దావీదు పాపము చేశాను అని ఒప్పుకున్నాడు. చేయలేదని చెప్పలేదు. ఒప్పుకొనక కప్పుకునేవాడు కంటే కూడా ఒప్పుకుని విడిచిపెట్టినవాడు ధన్యుడు. ఒప్పుకోవడానికి సిగ్గుపడి ఒప్పుకోకుండా కప్పుకునేవాడు కంటే ఒప్పుకుని విడిచిపెట్టేవాడు ధన్యుడు. ఇక్కడ దావీదు ధన్యుడైపోయాడు. ఎలా ధన్యుడయ్యాడు?
తన పాపమును ఒప్పుకోవడం ద్వారా వెంటనే ప్రవక్త అయినటువంటి నాతాను, దేవుని సేవకుడైనటువంటి నాతాను ఏమంటున్నాడు? యెహోవా నిన్ను మరణము నుండి తప్పించాడు. చదువు తల్లి. నీవు సావకుండునట్లు యెహోవా నీ పాపములను పరిహరించను. నీవు సావకుండునట్లు. పాపములకు జీతము మరణము. ఆ మరణము నీకు సంభవించకుండా నీవు ఒప్పుకున్న కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? నీ పాపములను పరిహరించి ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, నీ ఓపుకను విడిచిపెట్టి ఆయన నీతిని, రాజ్యమును వెతుకుతున్నట్లయితే దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమెన్. అలా కాని పక్షములో ఈ సమయాన్ని పోని ఒక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుడు వలె కాక, అజ్ఞానురాలు వలె కాక, జ్ఞానంతో గ్రహించి ఓపికను విడిచిపెట్టు. ఓపికను విడిచిపెట్టు. మరి అలాంటి దావీదును గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం చెప్పాడు? అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 13వ అధ్యాయము 22వ వచనము 22వ వచనము. ఏం చదువుతున్నామా? అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేశాను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ప్రియమైనటువంటి వారు జాగ్రత్తగా వినండి. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములని నెరవేర్చిన వాడని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఎస్, ఈ సాక్ష్యం మనకు కావాలి నా ప్రియమైనటువంటి వారు. ఒకటి, పాపమును వాక్యం చూపిస్తూ ఉన్నప్పుడు ఒప్పుకను విడిచిపెట్టాలి. 2, పాప క్షమాపణ పొందాలి. 3, దేవుని చేత సాక్ష్యం పొందాలి. ఇతడు, ఈమె నా ఇష్టానుసారమైనటువంటి కుమార్తె, నా ఇష్టానుసారమైన కుమారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వారు అని దేవుడు చెప్తే మనం ఎంత ధన్యులము, ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు. తమకు ఎలాగ దేవుడు అవుతాడు? ద్రాక్షవల్లిని అంటగట్టబడిన తీగలు మాత్రమే ఫలిస్తాయి. వేరు చేయబడినవి అవి ఫలించవు. ప్రియమైనటువంటి వారులారా, దేవునిని కలిగిన వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఏమై ఉన్నాం? మనము ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం ఏమై ఉన్నాం? ఆయన నీతిని, రాజ్యమును వెతుకుచూ ఉన్నామా? ఈ అనుభవం మనకుందా? ఒక్కసారి ఆలోచించేయండి. ఏదో వస్తున్నాము, జ్వరం వచ్చింది బాబా ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతున్నాం. వస్తున్నాము, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ప్రార్థన చేయించుకుని. నీ అవసరతల కోసం వస్తున్నావా? ఆత్మ రక్షణ కోసం వస్తున్నావా?
సమస్యలు అందరికీ ఉంటాయి. లేదని చెప్పేవాడు అబద్ధికుడు. లేదని చెప్పేవాడు అబద్ధికుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి, 33వ వచనము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో, వినాలి జాగ్రత్తగా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను నిన్ను. ప్రియులారా చూడండి, లోకములో శ్రమ కలుగుతుంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమ రాదని చెప్పేవాళ్ళు అబద్ధికులు. ఇది ఇరుకు మార్గము, ఇది ఇరుకు మార్గము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటి నుండి తప్పించు దేవుడు అనుకున్నాడు, కానీ శ్రమ రాదని ఆయన చెప్పలేదు. ప్రియమైనటువంటి వారులారా, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను నిన్ను. చూసారా, శ్రమలు వస్తాయండి, భయపడిపోతామా? శ్రమలు వస్తాయి, ఉరి తీసుకు సస్తామా? శ్రమలు వస్తాయి, పురుగు మందు తాగి సస్తామా? శ్రమలు వస్తాయి. ఎందుకు భయము? ఎందుకు భయము? సంవత్సరానికి ఎన్నిసార్లు దేవుని వాక్యం వింటున్నావు? ఎన్నిసార్లు భయపడద్దని దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది? ఎన్నిసార్లు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని రాయబడలేదా? దేవుని సేవకులు బోధించట్లేదా? బైబిల్ పట్టణాల్లో మనం చదవట్లేదా? రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని వ్రాయబడినటువంటి వాక్యము మనల్ని ఉద్ధరించదా? మనలను ఆదరించదా? మనలను రక్షించదా? ఈ లోక రక్షకులైతే ఎవరిని కాయవలసి ఉన్నదో వారిని చంపేస్తున్న వాళ్ళని బోడమందిని మనము వింటున్నాం. కానీ ఆయన కాదు, ఈయన నిజరక్షకుడు. ఈయన నిజముగా రక్షకుడు. ఈయన రక్షకుడై పుట్టి ఉన్నాడు కనుక ఈ రక్షకుని మీద ఆధారపడిన వారు ఎవరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. సిగ్గుపడవలసిన అవసరం లేదు. ప్రియమైనటువంటి వారులారా, యెషయా 55 యెషయా 55 యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీద కాదు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. క్షమించాలి, నేను ఒక్కొక్కసారి నేను ఆ తప్పును సరిచేస్తూ ఉంటాను కానీ విమర్శించట్లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి. యెహోవా మీకు దొరుకు కాలమునందు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. చూసారా, దేవుడు మీకు సమీపముగా ఉండగా
ఆయన్ని వెతకాలి. దేవుడు మీకు దొరుకు కాలమునందు, రక్షకుడు మనకు దొరుకు కాలమునందు ఆయనను వెతకాలి. ఆయనను వెతకాలి. ఆయన సమీపంలో ఉండగా వేడుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, జక్కయ్య. యేసు ప్రభు ఎవరో, ఆ యేసు ఎవరో చూడాలని అనుకుని యేసు మార్గమును వెళ్ళుచు ఉండగా పరుగున వెళ్ళి ప్రయత్నం చేశాడు. కానీ పొట్టివాడు గనుక ఆ మనుషులలో నుండి యేసుని చూడలేకపోయాడు. కాబట్టి ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. ఆయన దొరుకు కాలమునందు ఏం చేయాలంట? వెదకాలి. సమీపంలో ఆయన ఆ దారి మార్గంలో వస్తున్నాడు కనుక ఆయనను చూడాలి కనుక జక్కయ్య ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. చెట్టు మీద నుండి చూస్తున్నాడు యేసుని. ప్రియులారు చూడండి, చెట్టు మీద నుండి చూస్తున్నాడు యేసుని. యేసు ప్రభువారు చెట్టు కిందకంట వచ్చారు. జక్కయ్యా, నువ్వు త్వరగా దిగవయ్యా, త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. చూసారా, ఆశగల ప్రాణమును తృప్తిపరిచి ఉన్న దేవుడండి. ప్రభువును చూడాలనుకున్నాడు జక్కయ్య. ప్రభు ఏమంటున్నాడు? త్వరగా దిగవయ్యా, నీ హృదయాన్ని నేను చూశాను, నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. త్వరగా దిగిపోయాడు. పరుగున వచ్చాడు, కౌగిలించుకున్నాడు. వాటేసుకుని టప్పుడికి చుట్టూ ఉన్నవారు అనుకుంటున్నారు, ఈయన పాపి అయిన మనుషుడు కదా, అరే ఇతడు పాపాత్ముడని యేసుకు తెలియదా? ఈయన ప్రవక్త కదా, పరిశుద్ధుడు కదా, ఆ పాపాత్మును లొంగేసుకున్నాడండి. ప్రియులారా చూడండి, యేసు ప్రభు ఏమీ బోధించకుండగానే జక్కయ్య అంటున్నాడు, ప్రభువా, నేను పాపిష్టివాడిని, పాపము చేసి చాలా ధనమును సమకూర్చుకున్నాను, ఇలా రాయబడుందా అని మీరు అడగవచ్చు. బైబిలు రాయవలసినవి అన్నీ రాసి ఉంటే భూలోకమే సరిపోదని ప్రకటన గ్రంథం చెప్తూ ఉంది. అంత సంభాషణ జరిగి ఉంటుందని నేను ఊహించుకుని చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు నన్ను ప్రశ్నించకుండా ఆ ప్రశ్నకు సమాధానం నేనే చెప్తున్నాను. నేను నా దగ్గర ఉన్నటువంటి ఈ అన్యాయపు సంపాదన అంతా కూడా సగము పేదలకు ఇచ్చేస్తాను. ఎవరి దగ్గరైనా అన్యాయముగా దేనినైనా తీసుకున్న ఎడల దానిని 4 అంతలు వారికి ఇచ్చేస్తాను. చూసారా, ఎవరి దగ్గర ₹1 తీసుకుంటే ₹4 ఇచ్చేస్తానంటున్నాడు. ఇంకా మిగిలిన ఆస్తిని సగము బీదలకు, దిక్కులేని వారికి పంచిపెడతాను అంటున్నాడు. ఎవరు బోధించారండి? ఎవరు బోధించారు? యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి. యేసు ప్రభు ముఖాన్ని చూస్తూ యేసు ప్రభుతో మాట్లాడుతున్నటువంటి ఈ జక్కయ్యకు యేసు ప్రభువులో ఏం కనబడుతుంది? నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవని దావీదు చెప్పాడు కదా. జక్కయ్యకి యేసు ప్రభు ముఖములో ఆయన రహస్య పాపములు కనబడుతున్నాయి, వ్యక్తిగత పాపములు కనబడుతున్నాయి. ఒప్పుకుంటున్నాడు. హృదయాంతరంగాన్ని చూచిన ప్రభు అంటున్నారు,
ఇతడును అబ్రహాము కుమారుడే. చూసారా, ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కారణము యథార్థముగా తన పాపములు ఒప్పుకుంటున్నాడు, యథార్థముగా విడిచిపెడుతున్నాడు. ప్రభు అంటున్నారు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము దేవునితో ఉన్నాడు. పేద లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. ఇప్పుడు జక్కయ్యను కూడా అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చి ఉన్నది. ఎస్, ఈ రాత్రికాల సమయంలో రక్షింపబడి ఉన్న నీవు ధన్యురాలివి, ధన్యుడవు. దేవునికి మహిమకరముగా జీవించడానికి దేవుడు నీకు సహాయము చేయనుగాక. ఒకవేళ ఈ అనుభవం నీకు లేకపోతే ఇప్పుడే పశ్చాత్తపడి నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెదకవలసిందిగా దేవుని వాక్యము నిన్ను, నన్ను, మన అందరినీ హెచ్చరిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించి అంతమ వరకు నమ్మకస్తులమై ఉండినట్లు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. మరి అద్భుతమైన దేవుడు వాక్యము, సాక్ష్యము అందించిన దేవుడు యొక్క సువార్తికులు మరి యోహాను గారికి మన జేజేఎం సంఘాలు, మన కుటుంబాల పక్షము ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాటలు. ఈ మాటలు మరలా మీరు యూట్యూబ్లో, ఫేస్బుక్లో మరలా వినండి, అనేకులకి వినిపించండి. ఈ సమయంలో అందరూ లేచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నిజంగా చాలా మంచి మాటలు, దైవ వాక్యము, మరి వారి సాక్ష్యము మనం విన్నాము. నిజమే, దేవుడు యందు ఎవడైతే నిలుసుంటాడో వాడు యందు దేవుడు నిలుసుంటాడు, వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపు చాపి ఈ భూమి మీద అందరి కొరకు మరి మనము క్షేమంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును, రాజుల కొరకును, మరి అధికారుల కొరకును, ప్రజల క్షేమము కొరకును ప్రార్థించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటగా సేవకుల కొరకు, స్వార్థకుల కొరకు, విశ్వాసుల కొరకు, మరి సంఘాల కొరకు, ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధుల కొరకు ఒకసారి అందరం ఏకస్వరముతో నోరు తెరిచి ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, ఇదిగో సంఘాలు బలపరచు, సేవకులు బలపరచు. ఇంతవరకు మీ దాసులను ప్రభా మరుగుపరిచి నైనా మా యొక్క మనుషుడు యొక్క ఆధ్యాత్మికమైన జీవితము ఎలా బలపరచబడాలో, సాక్ష్యం ఎలా కాపాడుకోవాలో, నీ కొరకు సాక్షిగా ఎలా వాడబడాలో చాలా తేటగా విఫలముగా మీ దాసులను, స్వార్థకులను యోహాను గారు మరుగుపరిచి మాతో మాట్లాడావు ప్రభా. ఏవో మీ దాసుడికి ఇచ్చిన సంతతిని, కుటుంబాన్ని బహుగా, వారికి ఇచ్చిన వ్యాపారాలను బహుగా మీరు ఆశీర్వదించండి. ఏదో ఈ భూమి మీద సేవకులు, సంఘాలు దీవించండి, స్వార్థకులు దీవించండి, ప్రతి విశ్వాసాన్ని మీరు ఆశీర్వదించండి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు, వెనకాల ఉన్నవారు కూడా అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభావం వీధి వారు, మా గ్రామస్తులు, మా దేశస్తులు అందరికీ మారుమనసు, రక్షణ, శాంతి, సమాధానమును ప్రభా, నెమ్మదిని అనుగ్రహించండి. ఎక్కడ చూసినా ప్రభా నాయన భయంకరమైన నాయన వార్తలు, వినకూడిన వార్తలు వినవలసి వస్తుంది ప్రభా. నాయన ఇదో ఎక్కడ చూసిన దురవార్తలు ప్రభా, నాయన మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయి ప్రభా. నాయన అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, నాయన రకరకాల జబ్బులు, తెగుళ్ళు, రోగాలు ప్రభా, నాయన అన్నిట్లో విడిపించి కాపాడే దేవుడు ప్రభా. నాయన ఇదిగో సకల ప్రజల క్షేమము కొరుకుని పాదములు పట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాము. అయా ప్రతి విడును, ప్రతి కుటుంబమును, అయా ప్రతి దేశాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి వీధివారిని
వారిని ప్రభా మీ రక్తధారాల చేత ప్రతి కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి నాయన. అయా బలపరచండి, 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 బలపరచండి నాయన. ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాము ప్రభు. మన ప్రార్థన ఆలకించి జయమిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామను మహింపరచుకుందాము. అలాగే పిల్లల వివాహం జరగలేని బిడ్డల కొరకు, అలాగనే మరి చాలామంది గర్భఫలం లేని వారి కొరకు, మరి భార్యాభర్తల సమాధానం లేని వారి కొరకు అందరం ఏకస్వరముతో ప్రార్థన చేద్దాము. ప్రభా ఇది వివాహాలు జరిపించండి. గర్భిణీ స్త్రీలకి చక్కటి కానుపుని మీరు అనుగ్రహించండి. గర్భఫలాలు లేని వారికి చక్కటి గర్భఫలాల వరకు అనుగ్రహించండి. భార్యాభర్తలకు సమాధానం లేని వారు ఎందరో ఉన్నారు ప్రభు నాయన. వారందరికీ సమాధానమును అనుగ్రహించండి. అయా బారిద్రాలను జ్ఞాపకం చేసుకోండి. తెలుగు బిడ్డకు మంచి ఆరోగ్యమును, అయా మంచి నెమ్మదును, ఆరోగ్యమును, ఎదుగుదల, రక్షణ నీ మహిమ ప్రభావముతో నింపండి నాయన. ఇదిగో ప్రభు జ్ఞాపకం చేసుకుని నాయన. అలాగే దేవా మన ప్రభు అనేకులు క్షేమము కొరకు ప్రార్థించమన్న రీతిగా ఇదిగో అనాథాశ్రములు, వృద్ధులాశ్రములు, వికలాంగులకు అనాథాశ్రములు, అయ్యో ప్రభు నాయన వారందరికీ మీరు సహాయం ఇచ్చండి దేవా. ఎందరో చాలామంది అనాథాశ్రములు ఉన్నవారు నాయన, అదిగో రకరకాల బాధలతో ఉన్నవారు, అనాథాశ్రమం నడిపిస్తున్నవారు, వారి హస్తాలు బలపరచండి, వారి కుటుంబాలు బలపరచండి, వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి దేవా. నాయన సహాయం ఇచ్చండి దేవా. ప్రతి బిడ్డను నాయన నీ కృపలో బలపరచండి నాయన. సకల ప్రభుత్వాలను, సకల ప్రజలను, సకల కోట్ల ప్రజలను పోషించే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు నాయన, మాట్లాడే దేవుడు నాయన. ఇదిగో ప్రభు నాయన సమస్తమును మీ రక్షణ స్థలంగా అప్పగించుకుంటున్నాం ప్రభు. మన ప్రార్థన ఆలకించి జయమిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామను మహింపరచుకుందాము. హల్లెలూయా. అలాగనే పిల్లల దొంగల కొరకు, విచారు నరహంతకుల కొరకు, జూజగళ్ళ కొరకు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎక్కడ చూసిన చిన్న పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు పడి వారి చేతులతో వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు, పతనం చేసుకుంటున్నారు. ప్రభా త్రాగుబోతులు మార్చండి, తిరుగుబోతులు మార్చండి, నరహంతకులు మార్చండి, జూజగల మార్చండి నాయన. ఎక్కడ చీకటి కార్యములు చేస్తున్నవారు నాయన నీ ముఖ కాంతి వారి మీద ప్రకాశింపజేసేవారు మనోనేత్రాల మీరు తెరవండి మా ప్రభు నాయన. అయా సహాయం ఉంచండి దేవా. ఓ ప్రభా మా దేశము, మా భారతీయులు, ఈ భూమి మీద నా కోట్లాది ప్రజలు మారు మనసు ఉండదేవ. నీ రక్తధారాలతో వారిని కడగండి దేవ నాయన. మీ గాయపుడు అస్త్రంతో వారిని తాకండి మా ప్రభు నాయన. మార్పును అనుగ్రహించండి. అనేకులను ప్రభా మీరు ఆకర్షించండి దేవ. బలపరచండి దేవ. సహాయం ఇచ్చండి, బలపరచండి దేవా నాయన. సకల కోట్ల ప్రజలను ఇదిగో పోలీస్ స్టేషన్ బిడ్డలు, కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు, హాస్పిటల్ రోగులు, నేను మానసిక బాధలతో ఉన్నవారు, అప్పుడు రుణ బాధలతో ఉన్నవారు, ఎందరో రుణాలతో పీడింపబడుతున్నారు ప్రభు నాయన. అయా నాయన వారందరికీ విడుదల, మారు మనసు, సమృద్ధి యేసు నామములు సమృద్ధిని అనుగ్రహించమని ప్రభా నీ పాదములు మేము పట్టుకుని మేము బ్రతుకుని అడుగుంటున్నాం నాయన. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అలాగే ఆగిపోయిన మందిరాలు కట్టబడాలని మరి సువార్త రాజు మందిరం కూడా కట్టబడి ఉన్నది. మరి అనేక మందిరాలు మన మధ్యలో ఆగిపోతున్నాయి. మందిరాలు కట్టబడాలి, ఆత్మలు రక్షించబడాలి, అలాగే సువార్తికులు లేపబడాలి, గాయకులు లేపబడాలి, ప్రార్థన వీరులు మన సంఘములో దేవుడు లేవనెత్తాలండి. 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాం. ప్రభా మంచి సేవకులను, అయా సువార్తికులను, గాయకులను, ప్రార్థన వీరులను మా కుటుంబం సంఘము నుంచి మీరు లేవనెత్తండి మా ప్రభు నాయన. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఆయుధముగా, ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా ప్రభా మీరు వాడుకోండి మా ప్రభా నాయన. ఇదిగో నాయన నీ రాజ్య సువార్తను సకల ప్రజలు అందించడానికి ప్రభా అయా నాయన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబమును జ్ఞాపకం చేసుకునే దేవా. ఇదిగో నాయన సంఘ సావాసాన్ని దీవించండి దేవా. ఇదిగో సువార్తకి వెళ్ళిన గ్రామాలు, వెలబోయే గ్రామాలు, సువార్త చేసిన గ్రామాలను, అక్కడ ఉన్న సంఘాలు, విశ్వాసులు, సువార్తకులను
అయ్యా అందరినీ నాయన మీరు ఆశీర్వదించండి, అందరిని మీరు బలపరచండి. నీ మహిమ ప్రభావముతో నింపుడు దేవా. మమ్మును, మా కుటుంబాలను, అయ్యా మా కుటుంబాలను, మా వీధి వారును, మా గ్రామస్తులను అందరికీ రక్షణ, శాంతి, సమాధానము, మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు అనుగ్రహించండి. అలాగే దేవి దినము రాలేని వారు అనేకులు ఆయా స్థలాలు, ఆయా ప్రాంతాలు ఉన్నారు. వారందరూ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ వర్తమానం అనేకులు ప్రభా యూట్యూబ్లో, ఫేస్బుక్లో అనేకులు వినియోగించుకొని మార్పు చెంది నాయన అంచు దినాల్లో, కడవర దినాల్లో, అపాయకరమైన దినాల్లో ప్రభాని యందు భయభక్తులు కలిగి ఉండటానికి సహాయం ఇచ్చండి. ఎక్కడ చూసిన ప్రభా నాయన భయంకరమైన సంఘటనలు మేము చూస్తున్నాం ప్రభా. ఇటువంటి దుర్దినాల్లో, భయంకరమైన దినాల్లో మీ సహాయము, మీ కాపుదల, మీ ప్రసన్నత, నాయనా మీ దీవెనలు, మీ భద్రత మానవుడికి ఎంతో అవసరమైనది నాయన. అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, బలపరచమని, ఆశీర్వదించమని ప్రభా. సంఘాల చుట్టూ, సేవకుల చుట్టూ, విశ్వాసుల చుట్టూ, స్వార్థకుల చుట్టూను ప్రభా మీ కాపుదల, మీ ప్రసన్నతను, మీ అగ్నిజ్వాలలో కావలిగా మీరు ఉంచి నడిపించమని ప్రభా. ఉదయం 6 గంటల ప్రార్థనలో మీరున్నారు, మధ్యాహ్నం 2 గంటల ప్రార్థనలో మీరున్నారు. ఈ శివరాత్రి ప్రభా నాయన, ఈ రాత్రి నాయన మీద ఆశను మమ్ములను ప్రభా మీ స్థలానికి నడిపించు ప్రభా. అద్భుతమైన మాటలు మరదేలు నింపుకొని మేము భయభక్తులు కలిగి ఉండటానికి నాయన మరొక అవకాశముని మాటలు మాకు వినిపించడానికి అయ్యా మీరు సహాయం చేశారు ప్రభా. ఈ దినము చూడలేని వారు, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు అనేకులు ఉన్నారు. వారికంటే మేము గొప్పవారేమని కాదు. నీ ప్రసన్నత, నీ కృప మా పట్ల దావీదు భక్తుడు మాట్లాడినట్లుగా యెహోవా కృప మన పట్ల హెచ్చుగా ఉన్నది నాయన. నీ కృప మా పట్ల హెచ్చుగా ఉంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, దీర్ఘాయువును అనుగ్రహించి నడిపించిన దేవా మీకు స్తోత్రాలు ప్రభు. మనందరి ప్రార్థన ఆలకించి మనందరితో మాట్లాడిన దేవుడు, మనందరిని ఉజ్జీవింపజేసిన దేవుడు, మన మొరాలకించి గొప్ప కార్యమును మన పక్షము జరిపిస్తున్న దేవుడు, జరిపించే దేవునికి ఒక్కసారి అందరం ఏకస్వరముతో అందరూ దేవాతు దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెబుతాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని పిల్లలైన మనకును, ఈ భూమి మీద సకల పరిశుద్ధులకును, సకల కోట్ల ప్రజలకును, సంఘాలు, సేవకులు, శ్వాసులు, సువార్థకులు, ప్రతి బిడ్డకును దైవ వర్తమానం అందించిన మన ప్రియులు యోహాన గారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలు, వారి వ్యాపారాలకును, మనకును, మన బిడ్డలకును, ఇది మొదలుకు నిరంతరం జరుగుతున్న కార్యక్రమాలకును ఆయన కృప, కనికరము, కాపుదల, ప్రసన్నత, ఆయన నిండు దీవెనలు, ఆయన నిండు ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. అందరు గడికి చెబుతాం, నడిపించునుగాక. సంఘములు ఆయన మహిమతో నింపబడునుగాక, నూతన ఆత్మలతో నింపబడునుగాక. భూమి మీద బాప్తిసం పొందిన ప్రతి ఒక్క బిడ్డ ఆయన కృపలో బలపరిచి, భద్రపరిచి ఒక్కొక్క పాత్రగా ప్రభువారిని వాడుకొనుగాక. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబంలో వారి చేతి పనిన వారి బిడ్డలను 100 వెయ్యంతులుగా అబ్రాహాము, ఇస్సాకు వలె ప్రభు ఆశీర్వదించునుగాక. మన వీధి వారి, గ్రామస్తులు, దేశస్తులు, సకల ప్రభుత్వాలందరికీ ఆయన రక్తధారలతో వారిని కడిగి పరిశుద్ధపరిచి రక్షణ వెలుగుతూ నింపునుగాక. ఆయన రాజ్యాప్తి కొరకు సిద్ధపరచునుగాక. వాళ్ళందరూ ఆయన కృపలు బలపరచునుగాక. పిరికితనం యేసునామములో దూరపరిచి ధైర్యమును, విశ్వాసము, నిరీక్షణ, ఆదరణ, వాదర్పు అనుగ్రహించి మన ముందుకు నడిపించునుగాక. ఆయన ఒక కాంతి మనందరి మీద ప్రకాశింపజేయునుగాక. సాతాను శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ సమూహములను నజరేయుడైన యేసు నామములో దూరమవునుగాక. ఆయన బలిష్టమైన హస్తం ఇశ్రాయేలు ప్రజలకు తోడి ఉన్న హస్తం మనందరికీ తోడి ఉండి నడిపించునుగాక, బలపరచునుగాక. ఈ దినమురాల వరకు అవకాశం దేవుడి వారికి అనుగ్రహించునుగాక. ఆయన మహిమ, ఆయన ప్రభావంతో సంఘములు నింపబడునుగాక. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని వారు గాయములన్నీయు బాగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయి మంచిది. మనమందరము స్తుతి
గానము చేయుటయే మంచిది. యేసు రక్తమేజ్, ప్రభు రక్తమేజ్, ప్రభు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్న రాజుకే. గాడ్ బ్లెస్ యూ. గాడ్